హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను లాస్ట్ వీడియోలోనే పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను కదా. ఈరోజు వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. వంట అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా తోమేశాను. మనము సెమీ ఫౌండెంట్ కేక్ చేసుకున్నాం కదండి. ఈ ఫౌండెంట్ మెటీరియల్ అంతా కూడాను కేక్ మీద సెట్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకని చెప్పి ఇంకా కేక్ అయితే సెట్ చేసేద్దాం అని అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది రెడ్ వెల్వెట్ కేక్ చేశానండి. ఈ వీడియో నేను రేపటి వీడియోలోనే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా కూడాను. సో ఈ కేక్లో చూస్తున్నారు కదా, రెడ్ వెల్వెట్ ఫినిషింగ్ అయితే మొత్తం అంతా ఇచ్చేసాను. జస్ట్ నార్మల్గా క్రీమ్తోనే ఫినిషింగ్ అయితే ఇచ్చేదాన్ని, ఎందుకంటే థీమ్ కేక్ కదండి, మనము రెడ్ వెల్వెట్ క్రమ్స్ గట్రా వేస్తే అంతగా లుక్ ఉండదన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ ఇండియన్ నేవీ రిటైర్మెంట్ థీమ్ కేక్ కాబట్టి నేను ఇండియన్ ఫ్లాగ్ అయితే రెడీ చేసుకున్నాను ఫౌండెంట్తో. ఇంకా ఒక రెడ్ కలర్ ట్యూబ్లా ఉంది కదండి, దాన్ని లైఫ్ బాయ్ అంటారు. సో దాన్ని కూడా రెడీ చేసుకొని ఇక్కడ హ్యాట్ కూడా చేసుకున్నానండి. హ్యాట్ అయితే భలే క్యూట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది, బాగా వచ్చిందనమాట. ఇక్కడ ఇంట్లో ఒక హ్యాట్ ఉండేదండి, ఆ హ్యాట్ని చూసి ఎగ్జాక్ట్గా అయితే చేసుకున్నాను అనమాట. ఇంకొక యాంకర్ అయితే రెడీ చేసుకున్నాను. మనకు నేవల్ థీమ్ అంటే యాంకర్ మెయిన్ కదా. హలో అండి, సో చూసారు కదండి, నేవీ రిటైర్మెంట్ థీమ్ కేక్ అనమాట. సో ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అనమాట, రిటైర్మెంట్ థీమ్ కేక్. సో అది కూడా మా హస్బెండ్కి చేయడం చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారు కదా. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇదంతా కూడా ఎలా తయారు చేశానో మీకు చూపించాను కదా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక 15 minutesలో వస్తానని అయితే కాల్ చేశారు నాకు, అంటే అక్కడ బయలుదేరినప్పుడు కాల్ చేశారనమాట. సో సరేలే ఇంకా వచ్చేస్తారు కదా అని చెప్పి అయితే ఇంకా ఫౌండెంట్ కూడా రెడీ చేస్తాను. ఎందుకంటే ఫౌండెంట్ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఇదంతా ముద్ద అయిపోతుంది. సో అందుకని చెప్పి మొత్తం అంతా రెడీ చేసి అయితే రెడీగా ఉన్నాను. సో ఫౌండెంట్తో క్యాప్, మన ఇండియన్ ఫ్లాగ్, ఇక్కడ యాంకర్, ఇవంతా కూడా ఫౌండెంట్తోనే చేశానండి. ఎలా చేశాను అనేది ముందు వీడియోలో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయినా వస్తుంది అనమాట. సో ఇప్పుడు తన కాల్ కోసం వెయిటింగ్ అనమాట. కింద ఉన్నారా ఏంటి అనేది చూద్దాం ఒకసారి కాల్ చేస్తాను. సో కేక్ అయితే ఇక్కడ అరేంజ్ చేశానండి. జస్ట్ నార్మల్గా టేబుల్ మీద పెట్టేసి మోక్ష కూడా వెయిటింగ్ అనమాట వాళ్ళ డాడీ కోసం. సో కేక్, నేను, ఫుడ్ అందరం కూడా వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్. చూద్దాం ఎప్పుడు వస్తారు ఏంటనేది. వచ్చేసి 8 అలా అవుతుంది. మొత్తం అంతా బాగానే అయిపోయింది, గిన్నెలు కూడా తోమేశాను. హోంవర్క్ కూడా రాసిందంట. సో చూద్దాం. వచ్చారా ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను కదండి. ఇంకా కేక్ రెడీ చేసేలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. అంటే ఈరోజు లాస్ట్ డే కదండి, కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఒక 2-3 బేసెస్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. మొత్తం అందరికీ వీళ్ళ ఆఫీసర్స్కి గటను, అంటే లాస్ట్ డే కాబట్టి మొత్తం చూసుకొని రావాలి కాబట్టి ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. మోక్ష కూడా ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. కళ్ళు మూసుకో అని చెప్పు మోక్ష. సరే హెల్మెట్ తీసుకో మోక్ష. ఓకే, ఇక్కడికి వచ్చేసి అలాగా దగ్గరికి రా, ఇంకొంచెం. ఓకే, ఐస్ ఓపెన్. బాగుందా కేక్? నేనా చేశాను, పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నా నా కేక్. నచ్చిందా? ఇలా చేస్తాను అనుకోలే కదా, జస్ట్ నార్మల్ కేకే చేసేద్దానని చెప్పాను అనమాట ఫస్ట్. సో తమరి హ్యాట్, ఇంకా ఇండియన్ నేవీలో వర్క్ చేసినందుకు ఇండియన్ నేవీ థీమ్లో చేశాను అనమాట. చూశాను యూట్యూబ్లో గట. ఓకే, కంగ్రాట్స్, బీ హ్యాపీ. సరే ఇప్పుడు కేక్ కట్ చేసేద్దాం, ఓకేనా? వచ్చు. ఫోన్ ట్రైపాడ్ పెట్టి వచ్చేస్తాను. మోక్ష డాడీ పక్కుండు. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 15 years అనమాట. సో కేక్ ఎలా అనిపించిందో మాకు ఇంకా రివ్యూ లేదు. సూపర్, చాలా బాగుంది. ఓకే, ఓకే, భయం కెమికల్ పోయింది. ఓకే, భయం
భయంకి కెమికల్ పెన్ ఫోన్ అంటే భయం వస్తుంది. కంగ్రాచులేషన్స్ ముందు మీకు వెల్ సపోర్టివ్ బుజ్జి సపోర్టివ్ చాలా చేసినాము. కేక్ రివ్యూ ఎలా ఉందో కేక్ చాలా చాలా బాగుంది. ట్రై చేయండి అందరూ కూడా ట్రై చేయండి. ఓకే, ఇంతటితో సర్ప్రైజ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చెప్పకు మోక్ష. సో ఈ కేక్ని మీకు లేయర్స్ చూపిస్తాను. చాలా పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాయి. సో మీరు కూడా మా సెలబ్రేషన్లో పార్టే కదా, సో మీరు కూడా ఒక పీస్ తినేయండి. సో టేస్ట్ చేయలేకపోతున్నాం అని అస్సలు అనుకోవద్దు, ఒకసారి ట్రై చేయండి కేక్ని, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తారా డాడీ? మా కేక్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు ఫ్రెండ్స్కి. సూపర్. ఫుడ్ ఎన్నో వెరైటీ చేసిందో. నేను బిర్యానీ తిన్నా అన్నాను, ఈ రొయ్యలు వస్తుంది నోరు ఊరిపోతుంది. నాకు ఇష్టం రొయ్యలు అంటే. కంఫర్టబుల్ లేదు, నీట్గా తిందాం. ఫోటోషూట్ అవుతుంది కదా. చాలా చాలా ఉన్నాయి. డ్రెస్సింగ్ చేసుకొని వచ్చేది వెళ్ళి ఫాస్ట్గా రొయ్య తినేస్తున్నారా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నుంచి కనిపిస్తారులేండి. ఇంకా వచ్చేటప్పటికి మధ్యాహ్నంకి మా అన్నయ్య ఉండేవాడండి. మా అన్నయ్య ఇక్కడే ఉంటాడు వైజాగ్లోని. సో వాడు వచ్చాడనమాట, భోజనం చేసి వెళ్తాడు అనుకున్నాం, కాకపోతే ఇంకా భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం అనమాట. ఇప్పుడు ఫుడ్ కూడా బాగా మిగిలిపోయింది. ఫస్ట్ స్టార్టర్ లెక్క ఇంకా ఫ్రాన్స్, చికెన్ పకోడీ, ఇంకా ఫిష్ అయితే తినేసామన్నమాట. లాస్ట్లోని బిర్యానీ తిన్నాము. మేము ఖచ్చితంగా దమ్ బిర్యానీతో అయితే కొంచెం డ్రింక్ అయితే తీసుకుంటాం అనమాట. ఎక్కువగా అంటే కంటిన్యూస్గా దమ్ బిర్యానీస్ తినాం కదా ఇంట్లోని, ఎప్పుడెప్పుడో బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో వాటితోనే అప్పుడు డ్రింక్స్ తాగుతుంటాము. నార్మల్గా అయితే మామూలుగా ఇంటి దగ్గర డ్రింక్స్ అవేం తాగమండి, బిర్యానీ తింటేనే మాత్రమే డ్రింక్స్ అయితే తాగుతామన్నమాట. ఇంకా అలాగా 15 ఇయర్స్ సర్వీస్ కోసం అంటే ఫస్ట్ వచ్చినప్పుడు స్టోరీ అంతా కూడాను అలా చెప్తూ మాట్లాడుకుంటూ ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది అనమాట. సో మొత్తం వాళ్ళ ట్రైనింగ్ అంతా ఈరోజు అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నారు కదా. సో మ్యాక్సిమం కొంతమంది రిటైర్ అవుతారండి, కొంతమంది అయితే రిటైర్ అవ్వరు. మీ హస్బెండ్ ఎందుకు రిటైర్ అయిపోయారని చాలామంది అడుగుతున్నారు. అంటే అవంతా కూడా నెక్స్ట్ తర్వాత వీడియోస్లో ఎప్పుడైనా చెప్తానులేండి. ఇంక ఇప్పుడైతే 15 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది కదా, వీళ్ళు ముందే సైన్ చేసుకుంటారనమాట 15 ఇయర్స్ అని చెప్పి. సో అవి కంప్లీట్ అవ్వక ఒక 2-3 ఇయర్స్ ముందు వీళ్ళు అడుగుతారు, మీకు ఇంకా చేయాలని ఉంటే చెయ్యొచ్చు, లేదంటే లేదని. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. ఇంకా వీళ్ళ బ్యాచ్లో చాలామంది రిటైర్ అయితే అయిపోయారనమాట. సో అందరు కూడా కలిసి కొంచెం బాధ అయితే అనిపించిందంట. ఎందుకంటే 15 ఇయర్స్ ఒక బాండ్ కదా ఇదంతా కూడాను. అంటే డైలీ మార్నింగ్ వెళ్ళి డ్యూటీ చేసి ఈవినింగ్ 7:30, అంటే ఇవి డిఫెన్స్ వాళ్ళకి ఏంటంటే ఒక టైం అనేది ఉండదండి. మార్నింగ్ ఏ టైంలో కావాలంటే ఆ టైంలో పిలుస్తారు, ఆ టైంలో వెళ్ళాలి. ఒక వైపు బాగుంటుంది, ఇంకొక వైపు ఫ్యామిలీ పరంగా అయితే కొంత బాగుంటుంది. నాకైతే నేను క్వార్టర్స్లో ఉండేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాను ఈ నేవీ లైఫ్ని. పెద్దగా నాకు తెలియలేదు, ఎందుకంటే నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక కరోనా టైం వచ్చేసింది కదా, ఒక 3 ఇయర్స్ అక్కడే అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి పెద్దగా నాకైతే తెలియలేదనమాట. నేనుండే లైఫ్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంటుంది అనమాట ఈ లైఫ్ అనేది. అదొక లైఫ్ అనమాట. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత క్వార్టర్స్లో ఉండడం అవ్వదు. ఇంకా చాలా బాగుంటుంది క్వార్టర్స్లో ఉంటుంటే, పిల్లలకు కానీ ఆడుకోవడానికి అంతా కూడా. బాయ్ బాయ్. ఎలా కాదు చూడండి ఎలా కాదు ఎలా.
చూసారు కదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.